హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. అన్నం, చపాతీ, పూరీలోకి అయితే అదిరిపోద్దండి. పూరీ చపాతీలు అయితే మరీ సూపర్గా ఉంటుంది పన్నీర్ మసాలా కర్రీ. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ లేదా నెయ్యితో 2 స్పూన్లు వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ను వేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్ మంచిగా టేస్ట్గా ఉంటుంది. అలాగే పంటికి కలిపి అంటుకో. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలుగా విరిగిపోతాయి. 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకోవాలి. మొత్తం సాల్ట్, ఉప్పు, కారం మొత్తం వాటికి ముక్కలకి పట్టాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ తీసుకున్నాక కొంచెం టమాటా, ఆనియన్స్ అవి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు మసాలా కోసం రెడీ చేద్దాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. 50% ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని 5 లేదా 6 నిమిషాలు అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక జీడిపప్పులు 8 అయినా 9 అయినా జీడిపప్పులు వేసుకుని పచ్చిమిర్చి, అందులోకి వెల్లుల్లి, అల్లం చిన్న ముక్క, అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాని ఫ్రై చేయాలి. అవన్నీ వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే మసాలా దినుసులు, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఉల్లి టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయలోని వాటర్ అంతా వింగిపోయాక ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపోయిన సాల్ట్ మొత్తం వేసి మొత్తం కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా మరగాలి. ఒక 4-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న పన్నీరును ఆ గ్రేవీలో వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 4-5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా ఆయిల్ పైకి తేలాలి. చివరికి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.